హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేటిస్త్రీ. మీ అందరి కోసం ఒక టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ రెసిపీ గ్రీన్ పీస్ చెన్నా టిక్కా. దీనికి కావాల్సిన పదార్థాలు గ్రీన్ పీస్. ఇక్కడ నేను ఫ్రోజన్వి తీసుకున్నాను, మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. క్యాబేజీ, శనగపప్పు, ఇదిగోండి గ్రీన్ లీవ్స్ కూడా మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. పోహా, అటుకులు కొంచెం ఇక్కడ మందంగా ఉన్నవి తీసుకున్నాను. ఉప్పు, వేయించిన పల్లీలు, పెరుగు, కరివేపాకు, డ్రై నట్స్, ఇక్కడ కాజు బాదం తీసుకున్నాను, అవి చిన్న చిన్న పీసెస్ లాగా, గ్రీన్ చిల్లీ, మిక్స్డ్ వెజిటేబుల్స్. తయారు చేసుకునే విధానం: ముందుగా అటుకుల్ని ఇగోండి ఇవి ఒక కప్పు తీసుకోవాలి. ఒక కప్పు తీసుకొని వీటిని బాగా శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకోవాలి. ఇదిగోండి ఇలాగ పొడి పొడిలు ఆడేటట్లు నానబెట్టుకోవాలి ఇలాగా. ఇదిగోండి తర్వాత శనగపప్పు ఉంది కదండి, ఈ శనగపప్పుని 4 to 5 hours సోక్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఇదిగోండి ఇలాగా నానబెట్టేసి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం శనగపప్పుని తీసుకొని ఈ అటుకులు నానబెట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం ఇలా వేసుకోవాలి. కొంచెం వేసుకొని రిమైనింగ్ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, తర్వాత గ్రీన్ పీస్ కూడా ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ ఏంటంటే ఈక్వల్గా తీసుకున్నానండి. అటుకులు 1 కప్పు, చెనా 1 కప్పు, గ్రీన్ పీస్ 1 కప్పు తీసుకున్నాను. ఇవి ఫ్రోజన్ కాబట్టి నేను డైరెక్ట్గా వేసుకుంటున్నాను. మీకు అంటే మామూలుగా ఏమైనా దొరికితే సోక్ చేసుకొని నానబెట్టుకొని ఒకసారి బాయిల్ చేసుకోండి, అప్పుడు యూజ్ చేసుకోండి దాన్ని. తర్వాత రుచికి తగినంత ఉప్పు, మొత్తం టిక్కాస్కి సరిపోయినంత ఉప్పు వేసుకోండి. గ్రీన్ చిల్లీ కూడా టేస్ట్కి తగినంత, అంటే ఇంక మొత్తం రెసిపీకి తగినంత గ్రీన్ చిల్లీ. ఇప్పుడు దీన్ని స్మూత్గా మిక్సీ చేసుకోవాలి, వాటర్ అసలు యాడ్ చేయకూడదు. ఇదిగోండి ఇలాగా స్మూత్గా మిక్సీ చేసుకోవాలి, అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకూడదండి, అది నలిగిపోతుంది. మధ్యలో అక్కడక్కడ చెనా తగిలినా పర్వాలేదు. ఇదిగోండి ఇలాగా స్మూత్గా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోని కొంచెం గ్రీన్ లీవ్స్ చిన్న పీసెస్లా కట్ చేసుకోండి, కర్రీ లీవ్స్, కొంచెం నట్స్ అండ్ క్యాబేజీ ప్లేస్లో మీకు కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, ఎలా అయినా పర్లేదు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇదిగోండి ఇదంతా ఇలా బాగా కలిసేటట్లు కలిపేసుకొని, మీకు కావాలి అంటే కొంచెం జార్ అయినట్టుగా ఏదైనా పిండి విరిగిపోతున్నట్టుగా ఏమైనా అనిపించింది అనుకోండి, కొంచెం కావాలి అంటే జొన్న పిండి కానీ శనగపిండి కానీ యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం తడి లేకుండా అంటే జాగ్రత్తగా చూసుకుంటే అయితే బ్రేక్ అయితే అవ్వదు. ఇప్పుడు టిక్కాస్లా చేసుకోవాలి. ఇది కొంచెం రౌండ్గా వస్తుంది. ఇప్పుడు మనకి ఎన్ని కావాలో అన్ని టిక్కాస్ రెడీ చేసుకోవాలి. ఇదిగోండి మనకి ఇలాగ ఎన్ని కావాలో అన్ని టిక్కాస్ రెడీ చేసుకొని, తర్వాత ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని పైనుంచి ఆయిల్ అప్లై చేసుకొని వీటి పైన పెట్టుకోవాలి. మనకి ఎర్రగా కాల్చుకోవాలి కదా, ఇవన్నీ ఇలా అన్నీ పెట్టుకొని పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. తర్వాత మీకు పెరుగు చూపించాను కదండి, పెరుగు చూపించి యూజ్ చేయలేదు ఏంటి రెసిపీలో అనుకుంటున్నారు కదా, కాదండి, ఇది రెసిపీకి సైడ్ డిష్ లాగా, అంటే డిప్పింగ్ లాగా అనమాట. ఇలాగ పెరుగుని స్మూత్గా ఇలా బీట్ చేసుకోవాలి, చాలా స్మూత్గా బీట్ చేసుకోవాలి. ఇవ్వండి ఇలా చాలా స్మూత్గా బీట్ చేసుకోవాలి, అసలు వాటర్ యాడ్ చేయకూడదు, చాలా ఫ్రెష్గా ఉన్న పెరుగునే తీసుకోవాలి. తర్వాత ఈ పెరుగుకి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, మనం చేసుకున్న వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా దీంట్లో వేసుకోవాలి. బీట్రూట్, క్యాబేజీ, కొత్తిమీర, ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఇదంతా ఇలాగా బాగా కలిపేసుకొని ఇలా జారుగానే ఉండాలి, కొంచెం లైట్గానే. ఇదిగోండి ఇలాగా ఇలా అన్నీ కలిపేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి ఇవి 2 వైపులా ఎర్రగా ఏగిపోయి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా ఒక ప్లేట్ తీసుకొని, మనం ఏ ప్లేట్ అయితే సర్వ్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం ఫస్ట్ సలాడ్ తయారు చేసుకున్నాం కదా, ఈ సలాడ్ని ఇలాగా వేసి
స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేసుకొని దీంట్లో కొంచెం లైట్గా పల్లీలు వేసుకుందాం, పీనట్స్. మనం రెడీ చేసుకున్న టిక్కీస్ని ఇలా పైన పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ పీస్ చనా టిక్కా రెడీ. ఒకసారి ట్రై చేయండి, చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.